బీసీ బంద్ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా నిర్మానుష్యంగా మారింది. పరిగి పట్టణంలో బీసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఇక పార్లమెంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించినట్లు కూడా ధర్నా చేపట్టారు. బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు తెలంగాణలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ పరిగి మున్సిపాలిటీలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన తెలంగాణలో రిజర్వేషన్స్ కల్పించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. విద్యా, ఉద్యోగ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామని చెప్పేసి, అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేయించి ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేస్తూ కులగణను కూడా పూర్తి చేసింది. రిజర్వేషన్స్ ఇచ్చే సందర్భంలో కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం, అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ బిల్లు రాష్ట్రపతి దగ్గర, అదేవిధంగా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం వల్ల హైకోర్టు కూడా 42% రిజర్వేషన్స్ పై, అదేవిధంగా రిజర్వేషన్స్ పరిమితి 50% ఎత్తివేసే జీవో ఏదైతే ఉందో 9ని కూడా స్టే విధించి ఈరోజు తెలంగాణలో 62% ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్స్ తోటే ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పడము దురదృష్టకరము. కావున